హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమీ జోన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. చూశారు కదండి, నా శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టేసుకుని ఇంట్లో ఉన్న సంపెంగ చెట్టు పూలు ఉన్నాయి కాబట్టి అవి పెట్టేసుకున్నాను అనమాట. చిన్న చామంతి పూల దండ అయితే తెప్పించాను నేను బ్లింకెట్లోని. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అయితేను. ఇంకా మనకి శ్రావణ మాసం అయితే ఫస్ట్ రోజు శుక్రవారం అయితే వచ్చింది కదండి, ఫస్ట్ శ్రావణ శుక్రవారం. ఇంకా ఆగస్ట్ 8న అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నారు అందరూని. ఇంకా మనకి ఏ వారం అయితే ఆ వారమే లేండి, మనకి ఈ శ్రావణ మాసంలో మనకు వీలుని బట్టి అయితే చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కరి కుదురుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం కుదరదు కాబట్టి ఏ వారమైనా ఓకే. మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం కోసం గట్టిగా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారా? చక్కగా మండపం కోసం ప్లానింగ్స్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఒక ఐడియా, ఒక ప్లానింగ్ ఏమైనా పెట్టుకుంటున్నారా చెప్పండి. నేను కూడా అదే ఆలోచనలో ఉన్నానులేండి, అందు గురించి మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ మండపాల డెకరేషన్లు కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా వచ్చేసినాయి కదా. బాగా వీటి గురించి ఇంక ఇన్స్టాగ్రామ్ నిండా ఇదేనమాట. ఎక్కడ చూసినా సరే వీడియోస్ అనమాట. చీరలు, రిటర్న్ గిఫ్ట్స్, మండపాలు, అబ్బాబ్బా ఒకటే ఉందిలేండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ అంతా కూడా దీంతో నిండిపోయింది అనమాట వరలక్ష్మి వ్రతం గురించి అయితేను. ఇంకా మనకు కూడా కొన్ని థాట్స్ అనేవి ఉన్నాయి నాకు కూడా, ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను కూడా. నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి అయితే అటు ఇటు మార్చి ప్రతి సంవత్సరం కూడా నేను వ్రతం అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట. సో చూపిస్తాను మీకు కూడా, తప్పకుండా చూసేయండి వరలక్ష్మి వ్రతం వీడియో అయితేను. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి మనీ ప్లాంట్ అనమాట. బాల్కనీలో ఉన్న మనీ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదైతే ఈ మధ్యన కొమ్మలు అటు ఇటు పెరిగిపోవడంతో ఏంటంటే చెట్టు కిందకి ఇట్లా లాగినట్టు కిందకి పడిపోతూ ఉందన్నమాట. అలాగే నేనేం చేస్తున్నానంటే చెట్టు కొమ్మలు ఎదుగుతున్నప్పుడల్లా అక్కడికక్కడ కట్టేస్తూ ఉన్నాను. సో కిందంతా కూడా చూసారు కదా, అంతా కూడా పిచ్చి పిచ్చిగా అయిపోయిందనమాట మొత్తం కొమ్మలు ఇవన్నీ కూడాను. సో వాటిని మొత్తం అన్నీ కూడా పాత వైర్లు ఇవన్నీ తాళ్ళు ఇవన్నీ కూడా తెంపేసి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి కట్టుకుంటూ వస్తున్నాను అనమాట. వాటిని ఒకదాని తర్వాత లైన్లో పెట్టుకుంటూను చక్కగా అవి ఎలా మెయింటైన్ అవుతాయి అనమాట. మనం కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటే వాటికి ఎదగడానికి అనేది ఒక ప్రాపర్ లైన్ అనేది ఉండాలన్నమాట వాటికి కూడాను. ఇంకా ఇక్కడ మా పాప వచ్చిందనమాట, తనతో మాట్లాడుతున్నాను. మా నైబర్స్ కూడా బయటే ఉన్నారనమాట, వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట. అందు గురించి బయట చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఈ పని అనేది చేసుకుంటూ ఉన్నానమాట. ఇదైతే చాలా టైం పట్టేసింది. ఈ వైర్లు ఇవన్నీ కూడా తాళ్ళు పాతవన్నీ తెంపి మళ్ళీ ఇవన్నీ కూడా మనకి తెలిసిందే కదా, మనీ ప్లాంట్ అంటే దాంట్లో ఒకటి చిక్కుపోతూ ఉంటాయి కదా, అవన్నీ కూడాను కొమ్మలు ఇవన్నీ కూడా వేటికవే సపరేట్ చేసి దగ్గర పెట్టి ఇట్లా కడుతూ ఉన్నాను అనమాట. మళ్ళీ కొత్త దారాలతో అయితేను. నాకైతే లో మెయింటెనెన్స్ మొక్కలు అయితే బాగా నచ్చుతూ ఉంటాయన్నమాట. ఎక్కువగా కేర్ తీసుకుని వాటి దగ్గరికి వచ్చిన వాటి గురించి ఆలోచించాలంటే నాకంత ఓపిక అనేది ఉండదు చాలా వరకు, నిజంగా చెప్పాలంటేను. వాటి కోసం రకరకాల ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా తెప్పించడాలు వేయడాలు ఇవన్నీ కూడా చేయను. నా దగ్గర నా సొంత చిట్కాలు అనమాట, హోమ్మేడ్ ఫెర్టిలైజర్సే ఇస్తూ ఉంటాను అనమాట. అంటే మనకు తెలిసిందే కదా, బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా పప్పులు కడిగిన నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్షల్స్ అని కానీ ఉల్లిపాయ తొక్కలు కానీ పీల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటినే ఇస్తూ ఉంటాను అనమాట. హోమ్మేడ్ ఫుడ్ అనమాట వాటికైతేను. అలా చిన్న చిన్న టిప్స్తో అట్లా కేర్ తీసుకుంటూ ఉంటాను అనమాట మొక్కలైతేను. ఇలా చిన్న చిన్న మొక్కల కంటే ఇలాంటి క్రీపర్స్ అయితే చాలా బాగుంటాయండి. అవే అనమాట ఇంటికి కూడా అందాన్ని తీసుకొస్తూ ఉంటాయి. సో ఇటువంటివన్నీ కూడా ఎక్కువ క్రీపర్స్ మాత్రమే పెంచుతూ వస్తున్నాను అనమాట ఈ మధ్యకాలంలో అయితేను. అయితే ఒక్క మొక్క ఇంట్లో ఉంటే చాలండి, గాల్లోనే ఉన్న టాక్సిన్స్ అన్నీ తగ్గించి మంచి ఆక్సిజన్ అయితే మనకి ఇస్తూ ఉంటాయి అనమాట. మొక్కలు కనుక మన ఇంట్లో ఉన్నాయనుకోండి, మానసిక ప్రశాంతతతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా ఉన్నట్టేనమాట. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, 1 లేదా 2 మొక్కలను అయితే ఇంట్లో ఉండే తప్పకుండా పెంచుకోండి. ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఎక్కువగా ట్రై చేస్తూ ఉండండి, అవి అయితే ఈజీ మెయింటెనెన్స్ అనమాట. ఇంకా తర్వాత చిన్న చిన్న పనులు ఉంటాయి. ఇంకా రాజమండ్రి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత రోజు మిల్క్ అయితే ఒకసారైనా తాగాల్సిందే కదా, ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఏదో ఒకసారైనా అలా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తాగాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందు గురించి ఇక్కడైతే కోవా సేమియా తీసుకున్నాం మేమైతేను. ఇంకా ఇదిగోండి ఏంటంటే పండ్లు చిన్న చిన్న పండ్లేనమాట, ఇవన్నీ కూడా చాలా టైం పట్టింది. అయితే ఇవన్నీ కూడా ఇంట్లో మాప్స్ అట్లాగే స్వీపింగ్ ఇవి ఉంటాయి కదా, స్వీప్ చేసుకునే కర్రలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పైన మేడ మీదకి ఒకటి, ఇంట్లోకి ఒకటి, బాత్రూమ్స్లోకి ఒకటి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అలాగే మాప్ స్టిక్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇంట్లో స్నాక్స్ ఇవన్నీ అయిపోతే మా పాప కోసం సురుచికి అయితే వచ్చేసారనమాట. ఇంకా రకరకాల స్వీట్స్ రకరకాల ఫుడ్స్ అనమాట ఇక్కడికైతేను. భలే ఉన్నాయిలేండి అన్నీ చూడడానికైతే, కానీ ఏమీ ట్రై చేయము అనమాట మేమైతే. ఎప్పుడు ఏమేమి తింటామో అవే తెచ్చుకుంటూ ఉంటాం అనమాట.
కొత్త కొత్త స్వీట్స్ అని కానీ స్నాక్స్ అని కానీ వాటి దగ్గరికి అయితే అస్సలు వెళ్ళాం మేమైతే ఇంట్లో అందరం అంతే. ఇంకా ఏం తెచ్చానంటే ఇంకా మనం మెయిన్ రోడ్కి వెళ్ళామంటే అక్కడ గాజులు అట్లా ఇంకా చెవిరింగులు ఇలాంటి నెయిల్ పాలిష్ కనిపిస్తూ ఆగలేం కాబట్టి ఇవైతే చాలా బాగా నచ్చినాయి. 1 గ్రామ్ గోల్డ్ టైప్లో ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి 350 పడింది అనమాట. అట్లాగే నెయిల్ పాలిష్ ఒకటి తీసుకున్నాను. మా పాప ఇన్నర్స్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకా నైటీస్ అనమాట. మెయిన్ రోడ్లో భలే భలే నైటీస్ కనిపిస్తూ ఉంటాయిలేండి, చాలా బాగుంటాయి. సో ఒక 2 అయితే తీసుకున్నాను. ఇంకా సురుచి నుంచి ఏం తెచ్చుకున్నానంటే ఇదిగోండి, ఇదేదో కొత్తపల్లి కొబ్బరి అని చెప్పేసి ఆవకాయ అనమాట. సో ఇదైతే చాలా బాగుంటుంది. కొత్తపల్లి కొబ్బరితో ఆవకాయ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అట్లాగే డోనట్స్ అనమాట. ఇంకా కొన్ని బేకరీ ఐటమ్స్ కూడా తీసుకున్నాను. అట్లాగే చిప్స్ ఒకటి, ఇంకా ఇంకో రకం ఒకటి కొమ్ములు, ఇవైతే కొమ్ములు అనమాట. ఇవన్నీ కూడా తీసుకొచ్చేస్తాను అనమాట. ఇంకా ఒక వారం రోజుల వరకు వీటిని కొన్ని పెడుతూ ఉంటే అట్లాగా లంచ్ బాక్స్ని అయితే ఆ స్నాక్స్ బాక్స్ని అయితే మెయింటైన్ చేసేయచ్చు అనమాట. అలాగే గ్యాస్ అయితే వచ్చేసింది. అప్పుడే 2 డేస్ నుంచి బయట అట్లాగే ఉండిపోతుందని చెప్పేసి హాల్లో ఇంకా మా వారితో పెట్టించేసాను. ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఈ గ్యాస్ సిలిండర్ లోపల పెట్టించడం. మాకైతే ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మా వారితో అయితే కాస్తంత లోపల పెడతారని చెప్పేసి ఆయనతో పెట్టిస్తూ ఉంటాను అనమాట. లేదంటే నేనైనా తీసుకోవడం సింపుల్గానే ఉంటుంది, పెట్టడం అనమాట కాస్తంత కష్టం ఇక్కడైతేను ఈ కబోర్డ్లోని. ఇంకా ఏంటంటే చిన్న ప్లంబింగ్ వర్క్స్ అయితే ఇంట్లో చేస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు మనకి ట్యాంక్ నిండిపోతుంది. వాటర్ అనేది బయటికి మనకి పైన మేడ మీద నుంచి వరకు చాలామందికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, మనకి వేస్ట్గా బయటకు పోతూ డ్రైన్లోకి పోతూ ఉంటుంది కదా. సో నేనేం చేశానంటే ట్యాంక్ నుంచి వేస్ట్ వాటర్ అంతా కూడా బాల్కనీలోనూ మొక్కలు పోవడానికి ఇట్లా పైప్ అనేది పెట్టించేసాను అనమాట. ఐడియా అయితే చాలా బాగుంది. అలా ట్యాంక్ నిండినప్పుడు ఆ వాటర్ అంతా కూడా మొక్కల దగ్గర పోతూ ఉంటుంది అనమాట. వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా మొక్కల వాటర్ని సేవ్ చేసుకోవడానికి ఈ పద్ధతి చాలా బాగుందన్నమాట. అట్లాగే ఇంట్లో చిన్న ప్లంబింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ కూడా చేయించేసాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మీ అందరికీ నచ్చిందా? మళ్ళీ మంచి వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు బాయ్.